ఆ టైంలో బిజినెస్లో రావడం జరిగింది. ఫస్ట్ టైం నేను కూడా ఈసారి ప్లాన్ విన్నా, జరాబాద్లో విన్నా. ప్లాన్ ఏం అర్థం కాలేదు. ఏం అర్థమైంది అంటే ఇక్కడైతే డబ్బులు పెట్టేది లేదు, ఎవరితో పెట్టించేది లేదు. సరే చూద్దామని చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయిన తర్వాత వెయిట్ లాస్కు తీసుకున్న ప్రొడక్ట్స్ నేను ఫస్ట్. ఆ వెయిట్ లాస్ తీసుకున్న 1 మంత్ వాడిన. 1 మంత్లో 3 కిలోల బరువు తగ్గినని, 3 కిలోలు. ఇట్లా కంటిన్యూ 3 నెలలు వాడితే 9 నుంచి 10 కిలోల బరువు దిగిన. అప్పుడు మంచిగా అనిపించింది అన్నమాట ఈ ప్రోడక్ట్. మంచిగా అనిపిస్తే అప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాము. చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి 32 రూపాయలు వచ్చింది. ఎంత? 32 రూపాయలు వచ్చింది. చేసుకుంటూ వెళ్ళినాం. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది నో అన్నారు. మీకు కూడా నో అంటురా? నో అంటురా? నో అంటారు అంటే ఖచ్చితంగా ఒక రోజు గెలుస్తారు మీరు. తొందరగా చెప్పగానే జాయిన్ అవుతారు కదా, వాళ్ళు బిజినెస్లో ఉండరు. నో అని చెప్పి 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు బిజినెస్లోకి వస్తారు చూడు, వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు అన్నమాట. ఖచ్చితంగా బిజినెస్ చేస్తారు వాళ్ళు. అంటే అట్లా చేసే వాళ్ళు నాకు పెద్ద దొరికారు. వాళ్ళతో పాటు వాళ్ళకు లైఫ్ చేంజ్ చేసి ఈరోజు నా ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి 35,470 రూపాయలు వస్తున్నది. యావరేజ్ ఇన్కమ్ 25,000 వస్తుంది. 25,000 అంటే మంచి ఇన్కమా కాదా? మంచి ఇన్కమేనా? మన పని మనం చేసుకుంటూ మన సొంత ఊరిలో ఉండి నెలకు 25 నుంచి 30 సంపాదిస్తున్నాం అంటే చాలా మంచి ఇన్కమ్. నాకైతే చాలా బెటర్ ఇన్కమ్. ఇదే 30 సంపాదించడానికి హైదరాబాద్ పోతురు, హైదరాబాద్ సరిపోక బెంగళూరు పోతురు 30 నుంచి 40 సంపాదించడానికి. కానీ ఇక్కడ మన ఇంట్లో ఉండి మన అగ్రికల్చర్ చూసుకుంటూ, మన ఆరోగ్యం చూసుకుంటూ, తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ 30-40 సంపాదిస్తున్నాం అంటే గ్రేటా కాదా? గ్రేటా కాదా? చాలా గ్రేట్ అనమాట. ఈ 40,000 దగ్గర ఆగేది లేదు. నా డ్రీమ్ వచ్చేసి 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి, 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి. ఈ డిసెంబర్ దాకా 50,000 పెట్టినా నేను టార్గెట్. 50,000 ఇన్కమ్ పెట్టినా. ఈ డిసెంబర్ మంత్ ఎండింగ్ వరకు 50,000 ఇన్కమ్ తీసుకోవాలి, ఒక మంచి కార్ తీసుకోవాలని చెప్పి డ్రీమ్ పెట్టి పనిచేస్తూ ఉన్నాము. 100% అయిపోతుంది, 100% అయిపోతుంది డిసెంబర్ దాకా. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రీమ్ పెట్టాలి. డ్రీమ్ పెట్టకపోతే పని చేయలేము మనం. ఇప్పుడు మనం డ్రీమ్ పెట్టి పని చేస్తేనే సక్సెస్ కాగలుగుతాం. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, నేను డ్రీమ్ పెట్టేస్తాను, నా మైండ్లో ఫీల్ అయితే డ్రీమ్ అని చెప్పుకుంటారు. మైండ్లో పెడితే మర్చిపోతాము. అదే గోడ మీద రాసి అతికిస్తే కొద్దిగా తెల్లారి లేవగానే మనకి డ్రీమ్ కనిపిస్తుంది. అబ్బా నేను డ్రీమ్ పెట్టినా కదా, ఖచ్చితంగా ఈరోజు ప్లాన్ చెప్పాలి, ఒకవేళ జాయిన్ చేయాలి అని చెప్పేసి ఒక థాట్ ఉంటుంది మనకు మైండ్లో. అప్పుడు మనం సక్సెస్ అవ్వగలుగుతాం. లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా, 3 నెలలకు ఒకసారి ప్లాన్ చెప్తాం, 6 నెలలకు ఒకసారి